గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జూబ్లీహిల్స్ ఈ ప్రాంతం ఎంత రద్దీగా ఉంటుందో మనకు తెలుసు. అట్లాంటి ప్రాంతంలో రోడ్ నంబర్ 36 అంటే ఒకదొకటి ఆనుకొని ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అనుకోండి, షాపింగ్కి సంబంధించిన అన్ని సముదాయాలు ఉంటాయి. అక్కడ ఎంత రద్దీ ఉండేటటువంటి ప్రాంతం అది మనందరికీ తెలిసిందే. అట్లాంటి ప్రాంతంలో ఒక్కసారిగా మంగళగౌరి షాపింగ్ మాల్లో అత్యంత భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఎగిసి పడుతున్నాయి మంటలన్నీ కూడా, పొగ పూర్తిగా వ్యాపించి ఉంది. దీంతో అక్కడ పూర్తిగా పోలీసులు కానీ ఫైర్ ఇంజన్లు కానీ హుటాహుటిన చేరుకున్నాయి. ఆ తర్వాత ఫైర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతోంది. పక్కన ఉన్నటువంటి షాపులని ఎవరిని కూడా రానివ్వట్లేదు. అట్లాగే షాపింగ్ మాల్లో ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా చెక్ చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు అంటుకోవడానికి రీజన్ ఏంటి అనేది కూడా పూర్తిగా చెక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ప్రాంతం, అది కూడా రోడ్ నంబర్ 36లో ఉన్నటువంటి మంగళగౌరి షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు అంటుకుంటున్నాయి. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ ద్వారా. ఇది షాపింగ్ మాల్ కూడా 2-3 అంతస్తుల్లో ఉంది కాబట్టి పూర్తిగా ఫైర్ ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఫైర్ కి సంబంధించిన సిబ్బంది అట్లాగే డిఆర్ఎఫ్ సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఫైర్ ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఒక్కసారిగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో, అది కూడా ఒక షాపింగ్ మాల్లో, బట్టలకు సంబంధించిన షాపింగ్ మాల్లో మంటలు అంటుకోవడంతో పూర్తిగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అట్లాగే ఫైర్ ఇంజన్లు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. దాని డిఆర్ఎఫ్ టీం కూడా అక్కడికి చేరుకుంటూ ఉంది. పక్కన ఉన్నటువంటి అన్ని షాప్స్ ని కూడా క్లోజ్ చేయించారు. అట్లాగే ఇప్పుడు ఫైర్ సిబ్బంది ఫైర్ కి సంబంధించిన సిబ్బంది ఒకటే లోపల ఎవరైనా ఉన్నారా లేదా ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ మంగళగౌరి షాపింగ్ మాల్ కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఓనర్ ఎవరు ఏంటి అనేది కూడా ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయిలో ఫైర్ ని కంట్రోల్ చేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది.